విశాఖ పూర్ణ మార్కెట్ బయట రహదారిపై వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతించాలని, లేని పక్షంలో చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బి గంగారావు డిమాండ్ చేశారు. పూర్ణ మార్కెట్ సమీప చిరు వ్యాపారులు సీట్ ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ మార్కెట్ టెండర్ దక్కించుకున్న గుత్తేదారు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బాధితులంతా సీతంపేటలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అందజేశారు. 2014 చట్టం ప్రకారంగా ఎక్కడ వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. నా పేరు సుబ్బారావు, సిఐటి ప్రధాన కార్యదర్శి, సిఐటి జగదాంబ జోన్కి. ఈరోజు 4వ రోజు తోపుడు పల్లి కార్మికులు, చిల్లర వర్తకులు రోడ్డు మీద చిన్న చిన్న గంపలు వేసుకొని బతుకుతున్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా కూడా వాళ్ళు బతుకుతారు. అంటే ఉదయం 7 నుండి వచ్చి రాత్రి 9 గంటల దాకా బతుకుతున్నారంటే దాదాపు 14 గంటలు కష్టపడుతున్నారు. అందరూ 8 గంటలు కష్టపడితే వీళ్ళు 14 గంటలు కష్టపడతారు. అన్నవ రామచంద్ర అని ఆ ఎండలో ఉంటారు. వాళ్ళ మొక్కలు చూస్తే వాళ్ళందరూ దళితులు, అత్యంత బీసీలు, పేదవాళ్ళు కాబట్టి రోడ్డు మీద బతుకుతున్నారు. వీళ్ళకి 50 లక్షలకి జీవీఎంసీలో వేలంపాటు పాడుకుంటారు. పాడుకొని వీళ్ళ దగ్గర 300, 400 వసూలు చేస్తారు. ఈరోజు ఫైనాన్స్ తెచ్చుకొని వీళ్ళ పువ్వులు కానీ, అట్టుపళ్ళు కానీ, కొబ్బరికాయలు కానివ్వండి, శుద్ధ ముక్కలు కానివ్వండి, గాజులు కానివ్వండి, ఇవన్నీ తెచ్చుకొని అమ్ముకుంటారు. రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటారు. ఎవరికి ఆన్ చేయరు, స్వయం ఉపాధి. వీళ్ళు తీసేస్తే జీవీఎంసీ అధికారులు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇవ్వనండి, మాకు ఇబ్బంది లేదు. రోడ్లు తుడుస్తాం, కాలువలు తీస్తాం, అన్నీ చేస్తాం. కానీ అవన్నీ మానేసి ఈరోజు వీళ్ళ మీద పూటకి కూడా గడవలేని వాళ్ళ మీద బ్రహ్మాస్త్రం చేయడం అంటే పోలీసులు ఏంటండి? లాండ్ ఆర్డర్కి ఏంటి సంబంధం అండి? ఇక్కడ లాండ్ ఆర్డర్ వచ్చి పోలీసులు వచ్చి తట్లు ఇసిరేయడం కానివ్వండి, అన్ని ఇసిరేయడం కానీ ఏం సంబంధం? జీవీఎంసీ అధికారులు వచ్చి చేయాలి. ఇప్పుడు వచ్చి అడిగితే సిటీ ప్లానర్ని అడిగితే నాకు తెలియదని అతను అంటాడు, మేయర్ గారు అడిగితే నాకు తెలియదని చెప్తారు. మరి ఎవరికి తెలిసి అంటే పోలీసులు లెటర్ ఇచ్చారు మా జోన్ల కమిషనర్కి అని చెప్తున్నాడు. పోలీసులు లెటర్ ఇవ్వడం ఏంటి? జోన్ల కమిషనర్ ట్రాఫిక్ ఏమైనా అర్థమైతే వీళ్ళు తీసేస్తున్నారు. వాళ్ళే ట్రాఫిక్ సిఐ గారు వస్తారు, ఎస్ఐ గారు వస్తారు, వాళ్ళే బాబు దూరంగా వెళ్ళండి అంటే దూరంగా వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటున్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా బతుకుతున్న వాళ్ళ మీద పొట్టలు కొట్టడం ఏంటంటే అసలు పువ్వుల వ్యాపారం కర్ణాటక నుండి పువ్వులు తెచ్చుకున్నారు. వ్యాపారం బాగా సాగుతుంది కదా, పౌర్ణమి కదా, డబ్బులు వస్తాయి కదా, బతుకుతాం కదా. ఆ పువ్వులన్నీ ఇసిరేశారు. దాదాపు 3 లక్షల రూపాయలు ఈరోజు నష్టపోయారు పూర్ణ మార్కెట్లో. రేపటి నుంచి పెట్టకూడదని సార్ మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ మేము చెప్పాము. మేము ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పామండి. చెప్పిన తర్వాత మరుసటి రోజు పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి మమ్మల్ని సామాన్లన్నీ బళ్ళు మీద వేసుకుని వెళ్ళిపోయి, బళ్ళు మొత్తం గంపలు అన్నీ వేసుకెళ్ళిపోయారండి. వేసుకెళ్ళిపోయి 4 రోజుల నుంచి మేము ఎక్కడెక్కడే తిరుగుతున్నాము. ఎంతమంది దగ్గరికి వెళ్ళాం, పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. ఎవరూ న్యాయం చేయలేదు. కానీ సుబ్బారావు గారు మాత్రం మేము ఉన్నాము, నీకు ఎందుకు రండి నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆయన ముందు నుండి మమ్మల్ని నడిపించి మా వెనకాతల నడిచి అతను మమ్మల్ని కమిషనర్ దగ్గరికి కానీ, కలెక్టర్ దగ్గరికి కానీ అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వంశీకృష్ణ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. తర్వాత భాస్కరరావు గారికి అయితే ఫోన్ చేస్తే భాస్కరరావు గారు ఫోనే ఎత్తట్లేదు. మా ఫోన్లు ఏది కార్పొరేటర్ 35వ వార్డు కార్పొరేటర్ అయిన అసలు ఫోనే ఎత్తట్లేదు అతను. ఇప్పుడు సుబ్బారావు గారు కానీ, తర్వాత ఏమో సింహాచలం గారు కానీ చేశారు ఫోను. అసలు ఫోను రెస్పాన్సిబుల్ లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే మాకు దేవుళ్ళండి. ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళందరూ